హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో ఐస్ క్యాండీని చూపించబోతున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ ఐస్ క్యాండీని చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా నేను మీడియం సైజులో ఉండేటటువంటి మామిడికాయను తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా తొక్కు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తొక్కంతా పీల్ చేసిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పును అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా దీన్ని చేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో దీన్నంతటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ పిప్పనంతటిని తీసి పడేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందాక గ్రైండ్ చేసినటువంటి మ్యాంగో జ్యూస్ అనేది కూడా ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార అంతా కరిగేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 లెమన్ జ్యూస్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికిస్తే క్యాండీస్ అనేవి రావు. పంచదార అనేది కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మ్యాంగో ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇదంతా చల్లారేంత వరకు బాగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్టు ఐస్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ అనేవి లేకపోతే మీరు గ్లాస్లో కూడా వేసుకొని ఐస్ క్యాండీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐస్ మౌల్డ్స్లోనికి మ్యాంగో జ్యూస్ అనేది యాడ్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్తో సెక్యూర్ చేసుకొని వీటిని 8 నుంచి 10 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. లేదంటే నైట్ అంతా ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ డేకి తీసుకొని డీమోల్డ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పిల్లలు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.